చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే చాలువారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా దాదాపు గత 2 సంవత్సరాలుగా ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. చివరకు దాదాపు 23 సంవత్సరాల తర్వాత తోటి విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల్ని పాఠశాల ప్రాంగణంలో ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది మా విద్యార్థులందరి అను నీకు స్కూల్ చూడగానే ఇవన్నీ గుర్తొస్తున్నాయా? చాలా మెమరీస్ గుర్తున్నాయి. అటెండర్ రాములు బెల్, ప్రేయర్ మైక్, షార్ట్ బ్రేక్ లో గేమ్స్, ఫ్రీ పీరియడ్ లో గేమ్స్, లంచ్ లో ఇంటికి వెళ్ళి త్వరగా భోజనం చేసి మళ్ళీ ఫాస్ట్ గా వచ్చి మళ్ళీ గేమ్స్, సాటర్డే పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాలు, రవీంద్రాచార్య సార్ చేయించే వ్యాయామాలు, స్టడీ అవర్స్ ఇన్ ప్లే గ్రౌండ్ అండ్ నేషనల్ ఫెస్టివల్స్ కి జరిపించే కాంపిటీషన్స్, ఊరంతా ర్యాలీస్, ఇండియా మ్యాప్ ఫర్ ఫ్లాగ్ హోస్టింగ్, ఇలా మరెన్నో జ్ఞాపకాలు. ఇలాంటి మరిన్ని మధుర జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని మనం ఈ స్థాయికి ఎదగడానికి బీజం వేసిన ఉపాధ్యాయులకు చిరు సత్కరించుకొని ఈ వేడుకని విజయవంతం చేసుకుందాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆది యుగం నుంచి ఆధునిక యుగం వరకు ఆయనే ఋషి, జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికుడు, సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు. ఆయన ఎవరో కాదు, మనందరికి విద్యా బుద్ధులు నేర్పిన గురువులు. అందుకే మన సమాజంలో అమ్మా నాన్నల తర్వాత స్థానం గురువులకి ఇచ్చారు. శిశువును లోకానికి పరిచయం చేసిన అమ్మ మొదటి గురువైతే, గుండెలపై తన్నుతూ ఆటలాడే శిశువుకు నడక నేర్పిన నాన్న రెండో గురువు. ఆ తర్వాత ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో నేర్పి విద్యాబుద్ధులు అందించే ఉపాధ్యాయుడు మూడో గురువు. అందుకే మన పెద్దలు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. ఈ సమాజంలో గురువుకి ఉన్న స్థానం చాలా గొప్పది. గు అంటే చీకటి, రు అంటే పోగొట్టేది అని అర్థం. అంటే మనలో అజ్ఞాన పొరలు తొలగించి జ్ఞాన దీప్తిని వెలిగించేవాడు గురువు అన్నమాట. అలాంటి గురువును దైవం కంటే మిన్నగా ఆరాధించే సంస్కృతి మనది. ఇలాంటి సమాజంలో మనకు విద్యాబుద్ధులను నేర్పిన గురువులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఓవర్ టు సౌమ్య. చిన్న సత్కారంతో మొదలు పెడదాము. ఆయన క్లాస్లో అడుగు పెట్టగానే భయంతో కాదు, ఆతృతతో మనం ఎదురు చూసేవాళ్ళం. ఈరోజు ఏ కథ చెబుతారో, ఏ పద్యం నేర్పిస్తారో అని ఆలోచిస్తూ ఉండేవాళ్ళం.
మన మాతృభాష తెలుగుని బోధించిన మన తెలుగు సార్ రాఘవాచారి సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ డెవలప్మెంట్కి మన ఫ్యూచర్ ఉన్నతమైన స్థాయిలో ఉండటాలనే సాధ్యమైంది. అందుకే మన ఉపేందర్ రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు. शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः
శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. గురువు అత్యున్నత స్థానం. గురువు కూడా ఎల్లప్పుడూ నిత్య విద్యార్థినే ఉంటాడు. అయితే ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఏంటంటే, నేను 50 ఏళ్ళ వరకు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ నేను అనర్ఘంగా దాదాపు ఎంసెట్ ఏ3 వరకు కోచింగ్ ఇచ్చేసి, ఇది జీవిత పరమార్థం కాదు, ఇంకా నేర్చుకోవాల్సిన విద్య ఏదో ఉంది, దాన్ని సాధించాలని అఖండిత దీక్షతోనే రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాడు. కాలేజీ ముందు పెట్టేసేసి వేదాలు ఉపనిషత్తుల మీద శాస్త్రీయ పరిశోధన చేయడం జరుగుతుంది. అందులో అనేక మంది హిమాలయ గురువులను కలవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా చాలామంది రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు పిలుస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ యొక్క రహస్యాలు ద్వైతము, విశిష్ట ద్వైతము, అద్వైతము, సంపూర్ణ అద్వైత బ్రహ్మం 4 భాగాలు ఉంటాయి. మనంతా కూడా ద్వైతంలో ఉన్నాం. ఇన్నాళ్ళు ఎప్పుడు కూడా దీపారాధన చేస్తూ ఉంటాం. దానివల్ల ఇన్నాళ్ళ నుంచి మనం సాధించింది ఏం లేదు. భగవంతుడు బయట ఉన్నాడు, విగ్రహ రూపంలో ఉన్నాడు అనేటువంటి ఒక దృక్పథంతో ప్రయాణం చేస్తున్నాం. కానీ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, అటువంటి చైతన్యం మనలో ఉన్నది. బ్రహ్మమనగా పరలోకము లేడు, బ్రహ్మమనగా తన్ను తాను బట్టబయలు, తన్ను తాను ఎరిగినపో తానేతో బ్రహ్మం ఈశ్వరాభిరామ వినరు. భగవంతుడు ఎక్కడో లేడు, నీలో ఉన్నాడు. నీలో ఉన్న భగవంతుని అన్వేషణ చేయడమే అది. మరి అదే రెండవది ఏంటంటే విశిష్ట ద్వైతం. అద్వైతం అంటే 2 కాదు, ఒకటే. నీలో జీవుడు దేవుడు 2 ఒకటే. అది నేర్చుకోవడానికి ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఐఐటి కంప్లీట్ చేసి కొన్ని కోట్లు కంప్లీట్ చేసిన కోట్లు సంపాదించే వాళ్ళు ఇది జీవిత ప్రమాణం కాదని హరే రామ హరే కృష్ణ ఇలాంటి నేత సంఘ సంస్థలు ఫ్రీగా ఆ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. అయితే అసలు వాస్తవం ఏంటంటే, మేము ఇప్పుడు సంపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానంలో ఉన్నాం. అంటే సాధన ద్వారా, సాధన చేయడం ద్వారా. ఇప్పుడు బ్రహ్మసూత్రాలు 4. ఒకటి ప్రజ్ఞానం బ్రహ్మ, రెండోది అయమాత్మ బ్రహ్మ, మూడవది తత్వం మసి, 4వది అహం బ్రహ్మసి. ఇవి 4 వేదాల యొక్క సూక్ష్మ సారాంశం. నువ్వు బ్రహ్మను అన్వేషించాలంటే, భగవంతుని అన్వేషించాలంటే ఫస్ట్ నువ్వు జ్ఞాని కావాలి. ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ జ్ఞాని అయిన తర్వాత ఆ బ్రహ్మ ఎక్కడో లేడు, నీలో ఉన్నాడు. ఆత్మే పరంజ్యోతి అని తెలుసుకుంటావు. ఆ పరంజ్యోతిని తెలుసుకోవడానికి తత్వమసి అంటే ఒక మంచి గురువుని ఎన్నుకోవాలి. ఓ మంచి గురువు లేనంత వరకు, రానంత వరకు మంచి విద్య అందదు. కాబట్టి గురువు చెప్తే ఆ మూల సూత్రం చెప్తాడు. ఆ మూల సూత్రం కట్టుకొని మనం సాధన చేస్తే, ఆ సాధన ఎంత చేస్తే ఆ బ్రహ్మస్వే భగవంతుడు దారు. యోగము అంటే కలయిక. అన్నీ చెప్పేది కలయిక. జీవుణ్ణి దేవునితో కలపడం కలయిక. జాగృత స్థితిలో భగవంతుడు, మన ఇప్పుడు జాగృత స్థితిలో ఉన్నాం. గాఢ నిద్రపోతున్నాం. గాఢ నిద్రపోతున్నప్పుడు మనసు పనిచేయదు. గాఢ నిద్రపోయడం మనసు అంటే రోజు మనిషి ఎంత గాఢ నిద్రపోతే అంత బ్రహ్మానందం పొందారు. తెల్లారి చాలా ఆనందంగా ఉంటాడు. మనసు పనిచేయదంటే రోజు మనిషి చనిపోతున్నాడు. కనీసం 26 నిమిషాల నుంచి గంటన్నర రోజు మనిషి చనిపోతాడు. ఇంద్రియాలతో సంబంధం లేదు. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియాలు వీటితో సంబంధం లేదు. మరి శరీరం నడిపేది ఏంటంటే పంచధాతు, పంచవాయువులు. ఏంటిది? ఒకటే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువు. మనం కిందికి వచ్చేటప్పుడు 5 వాయువులు వస్తాయి. 5 వాయువులను కలపడమే మళ్ళీ కిందికి వచ్చేటప్పుడు జీవుడు, పైకి వచ్చేటప్పుడు దేవుడు. కిందికి అంటే ఆటోమేటిక్గా నిశ్వాసంలో ఆటోమేటిక్ కిందికి ప్రాణం కిందికి దిగుతుంటుంది. అటువంటిప్పుడు ఏంటంటే ఇంద్రియాలకు అనుగుణంగా శరీరం పనిచేస్తుంది. ఉచ్ఛ్వాసంలో ఏం చేస్తుంటే ప్రాణశక్తి పైకి పోతుంది. అప్పుడు ఏం చేస్తుంటే ఆత్మస్వరూపంగా ఉంటాయి. దేవుడు వేరు, భగవంతుడు వేరు. దేవుడు ఆ కాలమాన పరిస్థితుల పరంగా మానవ రూపంలో జన్మిస్తాడు. భగవంతునికి రూపం ఉండదు. నిరాకార, నిర్మయ, నిర్గుణ, బిందు స్వరూపం. అంతటా ఉంటాడు భగవంతుడు. పరమాణులో ఉన్నాడు. మనంతా నేర్చుకున్నాం ఎంత ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు అని. ఆ న్యూక్లియస్ విచ్ఛిన్నం చేస్తే అద్భుతమైన శక్తి వస్తుంది. కాబట్టి మన శరీరాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలంటే ఎక్కడంటే సూక్ష్మత్వం, సున్నితత్వం ద్వారా శరీరాన్ని పునర్నిర్మాణం చేసుకుంటాం. సూక్ష్మత్వం, సున్నితత్వం ద్వారా పరిణామం చేసుకుంటామంటే అదే మ్యాథమెటిక్స్లో ఏం చేస్తున్నాం. మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఉంటే డెల్టా వై టెక్స్లో డెల్టా ఎక్స్ మార్పు చెందినట్లయితే తదనుగుణంగా వైలో కూడా డెల్టా వై మార్పు చెందుతుంది. డెల్టా వై బై డెల్టా ఎక్స్ డెల్టా ఎక్స్పెన్స్లో 0 అయ్యేటట్టు అది dy బై dx అవుతుంది. dy ఈక్వల్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు డెల్టా వై dy. అంటే ఇంటిగ్రల్ ఆఫ్ dx ఈక్వల్ x ప్లస్ y. అంటే సూక్ష్మత్వాన్ని అంటే మనం కణము తీసుకుంటే ఆ కణము ఏంటి రసాయన చర్యలో పాల్గొంటుంది. రసాయన చర్యలో పాల్గొనేది సూక్ష్మ ధనాన్ని కణం అంటాము.
ఓ పిండిని మెత్తగా పెట్టినాం, అది పిండి నీళ్లు పోస్తే ఎమ్మటి చర్య ప్రారంభమవుతుంది. అదే ఇడ్లీ రవ్వ ఉన్నది, అది ఉండదు. ఉప్మా రవ్వ ఉన్నది, వేడి చేయాలి, వేడి చేస్తున్నది ఉప్మాగా తయారవుతుంది. అది స్థిరత్వం పొందేటువంటిది. స్థిరత్వం పొందేటువంటి దాన్ని ఏమంటుంటే అణువు అంటున్నాం. కాబట్టి రసాయన చర్యల్లో పాల్గొనేటువంటి సూక్ష్మ కణం ఏదైతుందో మనం ప్రతి శ్వాసలో కూడా ఏం చేస్తున్నామంటే ప్రాణశక్తి తగ్గిపోతుంది. నిమిషానికి మనం ఏం చేస్తున్నాం అంటే 18 సార్లు శ్వాసను పిలుస్తున్నాం. అదో తాబేలు 300 నుంచి 400 5 సార్లు శ్వాసను పెంచుకుంటుంది. అయితే మనకు చెప్పింది ఏంటంటే ఆ యొక్క తాబేలును చేసేటువంటి శ్వాస ప్రక్రియను ఆచరించమంటే మనం చేస్తున్నారు, అందరూ తాబేలు తెచ్చి గుర్తు పెడుతున్నారు. దానికి చేయడం వల్ల మనకు ఉపయోగం లేదు. అందరు తెలియక ఏం చేస్తున్నారు, ద్వైతం అంటారు. దాన్ని తీసుకొచ్చి గొట్ట పెట్టి పూజ చేస్తారు. పూజ అంటే గుండు పూజ ఏం లేదు. కాబట్టి ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. కాబట్టి సాధన చేయాలి. ప్రతి శ్వాసలో మనం ఏం చేస్తున్నామంటే 4 అంగుళాలు 10 సెంటీమీటర్ల శక్తిని కోల్పోతున్నాం. పీల్చేటప్పుడు ఇక్కడి నుంచి వస్తుంది, పీల్చేటప్పుడు ఏం చేస్తున్నాము, నిశ్వాసంలో ఏం చేస్తుందంటే ఇవి వచ్చేస్తుంది, మీకు దూరం పోతుంది. పీల్చేటప్పుడు ఇక్కడి నుంచి పీలుస్తున్నాం. ప్రతి శ్వాసలో 10 అంగుళాల శక్తి పోతుంది, డివైన్ ఎనర్జీని కోల్పోతున్నాం. ఆ డివైన్ ఎనర్జీని కోల్పోతున్నాం అంటే ఎక్కడి నుంచి వచ్చిందో శ్వాసను అక్కడ పైకి లాగాలి. మనం ఇప్పుడు ఉచ్ఛ్వాసంలో ఏం చేస్తున్నాం, అన్నానికి ఏం చేస్తుంది, వెన్నుపూస నుంచి పోతుంది బ్రహ్మనాడి. ఈ వెన్నుపూస నుంచి ప్రాణశక్తి పైకిపోతుంది. మనం పీల్చుకున్న ఉచ్ఛ్వాసంలో వెన్నుపూస నుంచి ప్రాణశక్తి పైకిపోతుంది. నిశ్వాసంలో ఉచ్ఛ్వాసం ఈ కిందికి వచ్చేస్తుంది ప్రాణశక్తి. అదే బ్రహ్మనాడి అంటారు, బ్రహ్మ నాడి సంబంధించి. కాబట్టి ప్రతి శ్వాసను మనం చేసినట్టు 18 శ్వాసాల నుంచి మనం 10, 8, 7 శ్వాసాలు మనం తీసుకొచ్చేస్తే దాని జీవితం ఎంత ఉందో, కుందే జీవితం ఎక్కువ అర్థం చేస్తుంది. 4 అంకు కూడా 2 నిమిషాలు ఒకసారి శ్వాసం తీసుకుంటాం. అందుకని అది జీవితం 1000 సంవత్సరాల వరకు ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇదంతా కూడా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ద్వైతం. దీనివల్ల వచ్చేది ఏం లేదు, విగ్రహారాధన వల్ల వచ్చేది కాకుండా ప్రారంభ స్థితిలో విగ్రహారాధన అవసరం కదా. ఆత్మలోని శివుని అనువుగా శోధించి నిశ్చలంగా భక్తి నిలపనేది. సర్వముక్తుండవు సర్వంగు తానవు విశ్వతాభిరామ విన్నాడు. నీలో ఉన్నటువంటి శివుని అన్వేషించేయి. ఆత్మలోని శివుని అనువుగా శోధించి నిశ్చలముగా భక్తి నిలపనే. నిశ్చలంగా భక్తి అంటే ప్రాణాయం చేయాలి. ప్రాణాయం చేయాలంటే నియమాలు ఉన్నాయి. యమ నియమ ఆసన ప్రాణాయామ 4వ స్టెప్. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాధారణ ధారణ ధ్యాన. 7వ స్టెప్లో ధ్యానానికి వెళ్ళిపోతాం. మనం పెద్ద పెద్ద వర్డ్స్ మాట్లాడుతాం, ధ్యానం చేస్తాం. ధ్యానం కాదు మనం చేసేది, శ్వాసాయం ప్రాణాయం కాదు. యమ నియమాలు ఏంటి అంటే మనం ఫస్ట్ అహింసో పరమ ధర్మం, ఫస్ట్ మనం పాటించాలి. వ్యభిచారం చేయకూడదు, అదే 2వది. 3వది అవసరాన్ని మించిన ఆస్తి ఉండకూడదు. ఉంటే ఏం చేస్తాం, మనసు పరిపరి విధాలు మంచిది. అక్కడ జీతగాలు రాగా, ఇక్కడ కాలేజీ పెట్టి లెక్చరర్స్ రాయ, ఇదంతా ఆలోచన ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, 24 గంటలు మనసు పనిచేస్తుంది. మనం మొదలు చెప్పుకున్నాం, మనస్సు పనిచేయనట్టయితే గాఢ నిద్ర, గాఢ నిద్ర పోతుంటే బ్రహ్మానందం. మనం కోట్లు ఆస్తున్నది, మంచి భోజనం చేసుకుంటున్నాం. ఓ కార్మికుడు ఏంటి మన కారంతోనే తింటున్నాడు. కానీ ఇద్దరు తెల్లారెట్లు చూస్తే కార్మికుడు చాలా యాక్టివ్ ఉంటుంది, ఓజస్సు విపరీతం ఉంటుంది ముఖంలో. ఈయన ఓజస్సు ఉంటుంది, కార్మికుడు రాత్రులు గాఢ నిద్ర లేదు. ఆయన గాఢ నిద్ర, ఎంత గాఢ నిద్ర పోతే అంత బ్రహ్మానందం పొందాం. కాబట్టి గాఢ నిద్ర అనేది అంటే మనసు పనిచేయడం. మనసు పనిచేస్తుందంటే కలత నిద్ర. అప్పుడు మనసు పనిచేసినప్పుడు ఏం చేస్తుంది, జీవుడు ఇక్కడ ఎమ్మటే కంఠంలోకి వచ్చేస్తారు. కంఠంలో జీవుడికి వచ్చి కలత నిద్ర. కలత నిద్రలో ఏమవుతుంది, మీ సూక్ష్మ శరీరం వెళ్ళిపోతుంది, మీ స్థూల శరీరం అక్కడనే ఉంటుంది. మీ ఇంట్లోనే, మీ బెడ్రూమ్లోనే అక్కడనే పండుకుంటుంది. మీ సూక్ష్మ శరీరం తిరగరాని ప్రదేశాలు తిరిగి వస్తుంది. పడరాని బాధలు పడుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేస్తున్నారంటే ఆ సూక్ష్మ శరీరం ఏం చేస్తుంది, మళ్ళీ యథాస్థితికి రాగానే ఎమ్మటే అనుకుంటారు. మీరు ఏమనుకుంటారంటే మీరు ఏమనుకుంటున్నారంటే ఈ శరీరము అదే వాడు కొట్టిండు బాధపడుతున్నాం. కానీ అనుభవించేదంతా ఏంటి, ఈ స్థూల శరీరం అనిపిస్తుంది. అయ్యో సార్ పొద్దున్న సార్ నన్ను ఇట్లా కొట్టేసారు ఇట్లా కళ్ళు వచ్చిందంటాం. కానీ ఆ 2 గంటలు 3 గంటలు ఈ స్థూల శరీరమే ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తలు కండలకు వచ్చేసినాం. జీవుడు ఇక్కడ ఉన్నాడు, దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఈ ఊర్ధ్వ సూక్ష్మ నాడే. అందుకని ఏం చేస్తారు, అయ్యవారు మన సార్ ఏం చేసిండు, ఇట్లా బొట్టు పెట్టిండు. ఊర్ధ్వ సూక్ష్మ నాడు నేను ఓపెన్ చేస్తున్నాను అర్థం సార్, ఇట్లా నేను బొట్టు పెట్టి అయ్యవారు. అందుకని ఏం చేస్తారు, అదో సూక్ష్మ నాడి కాదు, అదో ఊర్ధ్వ బ్రహ్మ అంటే ఊర్ధ్వ. ఈ బ్రహ్మనాడు ఓపెన్ చేసుకోవాలి. ఒకటే 5 సూత్రానికి వెళ్తాను వాళ్ళ సిద్ధాంతం. కాబట్టి ఈ జీవి జాగ్రత్తలో ఉన్నటువంటి ఈ బ్రహ్మను పొందాలి. ఎందుకు చైతన్యం ప్రతిసారి తిరుగుతుంది. కాబట్టి ఆ స్థాయికి తీసుకెళ్ళినట్టయితే ఇది కూడా యథార్థంగా తెలుస్తుంది. ఈ భార్య పిల్లలు నా కుటుంబం నాది ఇది కూడా యథార్థం కాదు, మనం ఇంకో జ్ఞాని కావాలి, ఇంకోటి తెలుసుకోవాలి అనేది తెలిస్తే ఎప్పుడైతే ఈ యొక్క తుర్యంలోకి మనకి ఎంత 4 స్థితిలో ఉంటాయి. సుషుప్త స్థితి, తర్వాత కల్ప స్థితి, 2 జాగ్రత్త స్థితి, 3వది ఇది తుర్మ స్థితి. ఆ స్థితికి చేరడమే సమాధి స్థితి అంటారు. కాబట్టి మీరంతా కూడా మీరు రిక్వెస్ట్ అంటే ఆరోగ్యాలతో విలసిల్లాలంటే మంచి ఆరోగ్య సూత్రాలు పాటించి ధర్మాన్ని రక్షించుకుంటూ ఈ సూత్రాల యొక్క సత్య సాంగత్యం చేస్తూ మంచి వలసలు ఏం చేయాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఆ లక్షణాలు వస్తాయి. కాబట్టి మంచి
సజ్జన సాంగత్యం చేస్తూ మంచి ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతూ ఇది వేదాలు కర్మభూమి, ఇది జన్మనిచ్చినటువంటి ఇలాంటి భూమిలో అనేక మంది వాళ్ళు జన్మించారు కాబట్టి వాళ్ళు రాసిన గ్రంథాలు అధ్యయనం చేసి మీరు మౌన స్థితి చేస్తూ రోజు ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేసిన తర్వాతనే ధ్యానంలోకి వస్తుంది. ఒక పక్షి ఉంటుంది, రెక్కలతో ఎగురుతూ పైకి పోతుంది. ఎందుకు ఎత్తైన ప్రదేశం పోయిన తర్వాత ఇది రెక్కలు కొట్టకుండా పోతుంది. ఆ రెక్కలు కొట్టకుండా పోయేది ధ్యాన స్థితి. మనం ధ్యానం అంటే ప్రాణాయామం చేస్తూ ఏదో ఒక మన ఆలోచన స్థితి ఏర్పడుతుంది. ధ్యానం అంటారు. ఆలోచన స్థితి ఎంతైతే తగ్గుతుందో అంటే ఈ పగటి వేళలో కూడా మనసు పని చేయకుండా మనం ప్రయత్నం చేయగలిగితే అదే బ్రహ్మానందం. ఆ బ్రహ్మానందం పొందడానికి మీరు ఎప్పుడప్పుడు కూడా అంటే ప్రాణాయామం చేస్తూ ధ్యానంలోకి రావాలని మీ అందరినీ మనస వాచ మా సిద్ధ గురువులైనటువంటి జగద్గురువు అయినటువంటి వారి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ అందరూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. క్లాస్ రూమ్స్ లో కూడా ఫిజిక్స్ గురించి సార్ మమ్మల్ని అప్పుడు ఒక క్వశ్చన్ అడిగేవారు, వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ది పవర్. అప్పుడు స్టూడెంట్ యాక్చువల్లీ నిద్రావస్థలో ఉంటాడు, భయంతో లేచి వాట్ సార్ అని రిప్లై ఇస్తాడు, యా యు ఆర్ కరెక్ట్ డౌన్. అలా చేసింది ఇప్పటికీ మాకు గుర్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు రవీంద్రాచారి సార్. స్కూల్లో పల్లవి మోడల్ స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. పిల్లల గురించి ఐ కన్వర్టెడ్ టు కాలేజ్ టు స్కూల్ అండ్ ఈ ఫిజిక్స్ ఇంట్రెస్ట్తోని పిహెచ్డి కూడా చేస్తున్నాను కాస్మాలజీలో అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్. నాకు ఇద్దరు ట్విన్స్, మా సార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మేము బోయిన్పల్లిలో సెటిల్ అయ్యాం. థ్యాంక్ యూ. మా హస్బెండ్ పేరు వెంకటేష్, మా చౌటుతో బాబా ఒక బాబు బాబు మైక్ దగ్గర సార్ వాళ్ళు ఒకరు ఫస్ట్ ఇయర్ చేస్తున్నారు. మీ పూర్తి పేరు చల్లూరా గౌరవపల్లియా? నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు విద్యార్థులు. నేను ప్రస్తుతానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వచ్చాను సార్, హెచ్యూలో. లాస్ట్ 20 years నుంచి వర్క్ చేస్తున్నాను సార్. ఆఫ్టర్ 10th అయిపోయిన తర్వాత అక్కడే సెటిల్ అయ్యాను. గచ్చిబౌలిలో నాకు ఇద్దరు అమ్మాయి సార్. పెద్ద అమ్మాయి ఇంటర్మీడియట్ అయిపోయి ఇప్పుడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ రైట్ ఇంజనీరింగ్. చిన్న అమ్మాయి కేంద్రీయ విద్యా కేవీలో 8th క్లాస్ స్టాండర్డ్ సార్. వెరీ హ్యాపీ. ఈ లైఫ్ నాకు చాలా సంతోషంగా. నేను మహేశ్వరి. నాకు పాప బాబు. బాబు 10th అయిపోయింది సార్ ఈ ఇయరే. మా హస్బెండ్ ఇక్కడ బోనియా హెయిర్ హాస్పిటల్లో థియేటర్ ప్రెసిడెంట్ చేస్తున్నారు. నేను హౌస్ వైఫ్. చల్లు చల్లు మా ఆయన చేసి గవర్నమెంట్ నేను ఇక్కడ 10th వరకు చదువుతున్నా. ఇద్దరు బాబులు. పెద్ద బాబు వచ్చేసి ఇది సెకండ్, చిన్న బాబు వచ్చేసి మేడం మీరు చేసిన చదవకపోతే ఒకవేళ చదివినా చదవకున్నా చేసిన మాకు చాలా గుర్తున్నాయి మేడం. మంచుల మేడం గారు, రాఘవాచార్య గారు పద్యం చెప్పకపోయినా అది వచ్చినా రాకపోయినా స్టార్ట్అప్ ద బెంచ్ సురేష్ సార్, మీరు కూడా చాలా మాకు అందరు బాగా చెప్పడం వల్ల మేము ఈ స్థాయిలో ఉన్నప్పుడు మేమనుకుంటున్నాం అందరికీ. ఉపాధ్యాయులందరికీ, టీచర్లందరికీ సాక్షాత్ ప్రణామములు. ఈరోజు రోజు 23 సంవత్సరాలు అవుతుంది. 23 సంవత్సరాలు పట్టింది మన గురువులకు, మనకు చదువు చెప్పిన గురువులను సత్కరించుకోవడానికి, వాళ్ళని గుర్తు చేసుకొని మనం ఆలోచన ఎన్ని సంవత్సరాలు పట్టింది. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి మనం అనుకుంటున్నాం, కానీ ఇది కార్యరూపం దాల్చడానికి ఇంత టైం పట్టింది. ఇది అందరికి కూడా ఏంటంటే ఇది ఎవరితో ఒకరితోటి కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచించి వాళ్ళ ఆలోచనల ద్వారా ఈరోజు ఇది కార్యరూపం దాల్చింది.
ఇక్కడ స్టేజ్ మీద ఉన్నప్పుడు మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్పిన వాళ్ళు ఉన్నారు, చదువు చెప్పకుండా అడ్మినిస్ట్రేషన్లో మనకు చెప్పకుండా కూడా గురువు సమానులు స్టేజ్ మీద ఈరోజు వాళ్ళు లేరు. మనకు చెప్పగల హుసేన్ సార్ లాంటి వాళ్ళు ఈరోజు మనతో పాటు లేరు. కానీ వాళ్ళని ఎప్పటికీ మనం గుర్తు చేసుకుంటూనే ఉంటాం. మనం ప్రత్యక్షంగా చెప్పని సార్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు గురు సమానులు. వాళ్ళని ఎప్పటికీ మనం తలుచుకుంటూనే ఉంటాం. ఎక్కడ కలిసినా ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఎక్కడ కలిసినా కూడా మనం వాళ్ళని కలుసుకుంటూనే ఉంటాం వాళ్ళని. ఈరోజు ఇప్పుడు మనం ఈ కలిసిన ప్రోగ్రాం వరకు మాత్రం మనకి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. క్లాస్ రూమ్లో కానీ క్లాస్ బయట అయినా కానీ సార్లతో కానీ చదువు చెప్పిన గురువులను గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తల్లిని మించిన దైవం లేదు, గురువుని మించిన దైవం లేదు. ప్రతి క్షణం జీవితాంతం తలుచుకోవాల్సిన పేర్లు. తల్లికి ద్రోహం చేసిన వాడు, గురువుకు ద్రోహం చేసిన వాడు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. వీళ్ళందరినీ జీవితాంతం మనం తలుచుకోవాల్సిందే. అది మనకు ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా. నేను ఇప్పుడు అదే చెప్పాను. ఏంటంటే ఒక స్కూల్లో అయినా ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కొంతమంది అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉంటారు. వాళ్ళు మనకు ప్రత్యక్షంగా చెప్పకపోయినా కూడా పరోక్షంగా ఒక విద్యార్థికి వాళ్ళ తోడ్పాటు అనేది ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకి. కాబట్టి కానీ ప్రత్యక్షంగా చదివిన వాళ్ళకి మనకు విద్యాబుద్ధులు చెప్పిన వాళ్ళకి తోడు మనకు అటాచ్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడున్న టీచర్లని మేడం మనకు చూస్తుంటే ఏంటంటే సారీ యాక్చువల్గా మనం మర్చిపోయాం. మాధవ్ మేడం మనకు చెప్పిన మాధవ్ మేడం మనం మర్చిపోయాం. మాధవ్ మేడం మనం మామూలుగా కమ్యూనికేషన్ ఇచ్చాం సార్, కానీ ఆల్రెడీ ప్రీ ప్లాన్లో ఉన్న ప్రోగ్రామ్ వల్ల మేడం రాలేకపోయింది. మేము అనుకున్నాం తర్వాత ఒకరోజు మేడం కలుస్తామని చెప్పి అనుకున్నాం. ఇట్లా మేడం కూడా మనతో పాటు రాలేదు. మనం అనుకున్న ప్రోగ్రామ్కి నెల రోజుల ముందుగా మనం ఫిక్స్ చేసిన షెడ్యూల్కి మేడం రాలేదు. అయితే ఇప్పుడు విద్యా వ్యవస్థలో మనము ఒకప్పుడు 23 సంవత్సరాల కింద ఉన్న విద్యా వ్యవస్థ కానీ జనరేషన్లో ఉన్న గ్యాప్లో కానీ అప్పుడు ఏంటంటే ఒకసారి అక్కడి నుంచి వస్తుందంటే పక్క గల్లీ నుంచి వెళ్ళేవాళ్ళు. అది ఒకసారికి విద్యార్థికి ఉన్న అంతరం అనేది చాలా చాలా గాఢంగా ఉండేది. అంటే భయంతోటి కావచ్చు, భక్తితోటి కావచ్చు. అది ఒక అటాచ్మెంట్. అది భయంతో లేకుండా కూడా మనకి ఏంటంటే ఒక మెంటల్గా కూడా మనం ఆల్రెడీ ఫీల్ అయ్యేవాళ్ళం. అట్లా వస్తుంటే పక్క నుండి వెళ్ళిపోవడము, ఎదురుపడే అంత ధైర్యం చేసేవాళ్ళం కాదు. బట్ రాను జనరేషన్ మారుతున్న కొద్దీ పేరుకి కంప్యూటర్ కాలం అని చెప్పుకుంటున్నాను తప్పించి మనుషుల్లో విలువలు తగ్గుతున్నాయి, వ్యవస్థలో ఇంకా తగ్గిపోతున్నాయి. రిలేషన్స్లో కానీ ఎక్కడైనా కూడా కరెక్ట్ సంబంధ బాంధవ్యాలు అనేటివి ఎలాంటివి లేవు. కనిష్టమైన సమాజం అనే నేను చెప్తాను. ఇప్పుడంతా కూడా సమాజంలో ఏంటంటే కనిష్టమైపోయింది. పేరుకి వ్యవస్థలో కానీ ఎక్కడైనా కూడా చాలా మటుకి హృదయపూర్వకంగా మనం ఏదైనా కూడా అనుకునే పరిస్థితిలో లేవు. మనిషి ముందు వెనకాల ఒకటి. ఒకప్పుడు విద్యా వ్యవస్థలో మనం అనుకున్నాం, ఇప్పుడు మనం స్కూళ్ళలో చూస్తున్నాం. నేను అనుకుంటా నేను ఆ జనరేషన్లో చదువుకున్నా. అందుకు చాలా సంతోషపడతా. ఎందుకంటే మేము స్కూళ్ళల్లో ఒక విలువ అనేది ఉంది. టీచర్లు అంటే భయం ఉంది. మేబీ తప్పులు చేసాం, పొరపాట్లు చేసాం, మేము కూడా రిగ్రెట్ ఫీల్ అయినాం. తప్పు చేసామనే బాధ ఉంటుంది. పొరపాట్లు చేసాము, తెలిసి తెలియక పొరపాటు చేసినాం. కానీ ఆ బాధ ఉన్నా కూడా గురువులనే బాధ్యతని వాళ్ళు గురువులనే మర్యాదను మేము ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం. కానీ ఈ జనరేషన్ని తలుచుకుంటే మాత్రం చాలా భయం అనిపిస్తుంది. చాలా భయం. ఎందుకంటే నా పిల్లలు ఇప్పుడు నేను ఆ జనరేషన్లో చదువుకున్నందుకు చాలా సంతోషపడతాను. కానీ ఇప్పుడు మన పిల్లలు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరి పిల్లలు చదువుతున్న జనరేషన్ చూస్తుంటే కొంచెం భయంగానే ఉంది పరిస్థితి. ఎందుకంటే మన పిల్లలు మంచిగా సమాజం బయట బాగాలేదు. ఎందుకంటే మనం వెళ్ళాల్సిన సమాజంలోకి ఎంతలా ఉన్నా ఈ సమాజం ఎలా అవుతుందనంటే మనం ఒక్కరితో పోదు, మనం అందరం కలిస్తేనే సమాజం. ఈ సమాజంలో మనం ఒంటెత్తి పోకల్లో మనం పోతే వేరెత్తి చూపించే సమాజం ఇది. నాకు నచ్చినట్టుగా నేను ఉంటా అంటే బతకనిచ్చే సమాజం కాదు. మనకి ఎప్పుడూ ఉండలేదు. లోకంతో పాటు సమాజంతో పాటు మనం నడవాల్సిన సమాజం. అందరూ మనిషికి విలువలేయండి. మనిషికి డబ్బు కాదు. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. సంపాదించుకోవచ్చు. బండ్లు ఓడలు బండ్లు సార్ వాళ్ళ ఎక్స్పీరియన్స్లో వాళ్ళ అనుభవంలో ఇట్లాంటి ఎన్నో చూస్తుంటారు. మన కళ్ళ ముందే మనం చూస్తూనే చాలా ఉన్నాయి. ఇంకా వాళ్ళ ఎక్స్పీరియన్స్లో వాళ్ళ అనుభవంలో ఇట్లాంటివి చాలా ఉన్నాయి. మనిషికి విలువనిచ్చిన రోజే సమాజం బాగుపడుతుంది. మిగతా ఏది కూడా కాదు. దయచేసి అందరూ గుర్తు చేసుకొని
వినపం చేసుకుంటున్నాను. ఫస్ట్ నేను చెప్పలేదు, నా పేరు సామల గణేష్ కుమార్, గౌరాయపల్లి. నేను ప్రజెంట్ డాక్యుమెంట్ రైటర్గా యాదగిరి రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర డాక్యుమెంట్ రైటర్ ఆఫీస్ చేసుకున్నాను సార్. నేను డాక్యుమెంట్ తయారు చేస్తాను. ఒక పాప బాబు. ఓకే, జై హింద్. నమస్కారం. మా ఆయన మీకు ఈ పిల్లలు ఇదే స్కూల్లో చదివినందుకు ఇంకా చాలా గౌరవం ఉంది. ఇప్పుడు పిల్లలు ఉండేవాళ్ళు స్కూల్ చదవాలంటేనే వాళ్ళకి వస్తలేరు, వాళ్ళకి స్టూడెంట్స్ వచ్చారు అప్పుడప్పుడు. అసలు భయం లేదు సార్ స్కూల్లో పిల్లలకు. మా పిల్లల వాళ్ళకి అప్పుడట్టు ఉంటే ఇప్పుడు అసలుకే లేదు స్కూల్లో. మా పిల్లలకు కూడా మేము రోజు చెప్తూనే ఉంటాము, మా టీచర్లు అంటే మేము ఎంత గౌరవిస్తామో మీ పిల్లలు మీరు కూడా అంతే గౌరవించాలి టీచర్లకు అని చెప్తున్నాం. నా పేరు కవిత, ఉపేంద్ర రెడ్డి సార్ అంటే మేము ఒకప్పుడు చాలా భయపడ్డాం. మా పిల్లలకి రోజు అదే చెప్తున్నాను. నేను ఈ రోజు సార్ కూడా వచ్చి అప్పుడప్పుడు చూడాలని నేను అదే విన్నాము. నా పేరు అనురాధ. ఇదే స్కూల్లో 10th వరకు చదువుకున్నాను. డిగ్రీ వచ్చేసి BSc కంప్యూటర్స్ భువనగిరిలో చేశాను. నాకు 2 పిల్లలు. పాప ఇంటర్మీడియట్ కంప్లీట్, బాబు 10th చదువుతున్నాడు. మా హస్బెండ్ భాష స్కూల్లో టీచర్, మ్యాథ్స్ టీచర్గా చేస్తున్నారు. భాష స్కూల్ కార్ఖానా గోయింట్లో సెటిల్ అయ్యాము. ఓకే, ఇదే స్కూల్లో చదువుకున్నప్పుడు చాలా మెమరీస్ ఉంటాయి, చాలా మంది గుర్తొస్తున్నాయి స్కూల్ చూడగానే. నాకు ఫేవరెట్ టీచర్ వచ్చేసి మంచిగా మేడం. నాకు చాలా ఇష్టం మేడం అంటే, చిన్నప్పటి నుంచి ఇప్పుడు కూడా అది ఇష్టం. ఇంకా తెలుగు సార్ చూడగానే తెలుగు నాకు గ్రామర్ ఇంకా గుర్తుండిపోయింది అలానే. ఇంకా మా పిల్లలు చెప్తూనే ఉంటాను తెలుగులో గ్రామర్ సార్. సార్ బాగా చెప్పేవారు, సార్ బాగా చెప్పేవారు, అంత గుర్తుండిపోయాలని చెప్పేవారు గ్రామర్ కానీ పద్యాలు కానీ అనేసి మా పిల్లలు చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఇంకా మా మాస్టర్ సార్ గురించి మ్యాథ్స్ కూడా పిల్లలు చెప్తాను. మా చెప్తే ఒకసారి చెప్తే మైండ్లో ఉండిపోయేది, అలా చెప్పేవారు మా టీచర్స్ అని చెప్తూ ఉంటారు. నేను ఎక్కువ బుక్స్ ఓపెన్ చేసి చదవలేదు ఎగ్జామ్స్ప్పుడు, జస్ట్ వెళ్ళి ఎగ్జామ్స్ రాసి వచ్చేవాళ్ళం అని చెప్పేవారు. ఓకే సార్, థ్యాంక్ యూ. మా విలేజ్ వచ్చేసి గౌరాయిపల్లి. MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ చేశాను. తర్వాత BEd, తర్వాత ఇండస్ట్రియల్ సేఫ్టీ డిప్లొమా కంప్లీట్ చేసి MSc ఆర్గానిక్ అయిపోయిన తర్వాత ఒక 1 year టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను SLN కాలేజ్లో. తర్వాత డిఫెన్స్ సెక్టార్లో జాయిన్ అయినాను. ఇప్పుడు సేఫ్టీ అడ్వైజర్గా పనిచేస్తున్నాను, అది అసిస్టెంట్ మేనేజర్గా ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో. ఇప్పుడు మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్లో ఆకాశ్ మిసైల్ గురించి మీరు అందరు పేపర్లో చదివే ఉంటారు. అది మేము తయారు చేసింది మా ఇండస్ట్రీ. మేము ప్రత్యేకంగా ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇంకా స్కూల్ లైఫ్లో వచ్చేసరికి మెయిన్గా నా స్టేజ్ క్లియర్ పోవడానికి మా ముఖ్య కారకం మా గురువు సురేష్ సార్. ఎప్పుడు బోర్డు మీకు రాగానే ఒక ప్రాబ్లం వేసి రఘు ఈ ప్రాబ్లం చేయనేది, అలా ఆ స్టార్ట్ చేయబట్టి నేను ఈరోజు నిజంగా చెప్తున్నాను ఓపెన్గా, ఒక స్టేజ్ క్లియర్ అంటూ నాకు ఎప్పుడు ఉండేది. కానీ అలా ట్రైనింగ్లో ఒక లెక్చరర్గా దాదాపు 1.5 year MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ బోధించాను. ఈ స్టేజ్ క్లియర్ పోవడానికి చాలా నేను అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటాను సురేష్ సార్. తర్వాత ఉపేంద్ర రెడ్డి సార్. ఇంకా ఉపేంద్ర రెడ్డి సార్ అంటే మా 4 అన్నయ్యలకు గురువు. మా 4 అన్నయ్యలు ఉపేంద్ర రెడ్డి సార్ శిష్యులే. మంజుల మేడం ఉపేంద్ర రెడ్డి సార్ శిష్యులే. బాలయ్య సార్ కూడా. సో అయితే అసిస్టెంట్ మేనేజర్గా ప్రీమియర్ ఎక్స్ప్లోజ్లో చేస్తున్నారు. 2 పిల్లలు సార్, 2 కిడ్స్, పాప బాబు, 5th స్టాండర్డ్. మా మిస్సెస్ వచ్చేసి గవర్నమెంట్ టీచర్, మ్యాథమెటిక్స్ టీచర్, భువనగిరిలో రెసిడెన్షియల్ సోషల్ వెల్ఫేర్లో. రాజేశ్వర్. నేను ఉండేది భువనగిరిలో సిటీ. ఫ్యామిలీలో చేస్తున్నాను, గట్టేశ్వరం ఉన్నాను. ఒక భార్య పేరు కవిత, నాకు 2 బాబులు. ఒక బాబు 7th చదువుతున్నాను, ఒక బాబు 8th చదువుతున్నాను. నాకైతే లైఫ్ హ్యాపీగా ఉన్నాక మీరు చెప్పిన విలువకు, అమ్మ నాన్న నేర్పిన విలువలకు కట్టుబడి ఉంటూ లోకానికి నా పిల్లలకు కూడా అదే మాత్రం చేస్తున్నాను. ఒక స్త్రీ పట్ల కానీ ఒక వ్యవస్థ పట్ల కానీ ఎలా ఉండాలో నా వంతు ఒక స్థాయిని నేను చేస్తున్నాను. నాకు ఈ అవకాశం వచ్చిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందరికీ నా హృదయపూర్వక ఆదరణ. నేను ఇక్కడ 10th వరకు చదువుకున్నాను. నేను వచ్చేసి భువనగిరిలో ఫ్యాక్టరీ. నాకు ఒక బాబు.
మాకు రీసైక్లింగ్ ఫ్యాక్టరీ ఉంది భువనగిరిలో. రీసైక్లింగ్ అల్యూమినియం రీసైక్లింగ్. నేను చేసేది వ్యవసాయమే. కాకపోతే ఈ స్కూల్ ఎందుకు పెట్టిరు, మా అమ్మ నాన్న గురించి స్కూల్ ఎందుకు పెట్టిరు చాలా బాధపడ్డా. ఇప్పుడే అంటే ఎందుకు చదువుకోలేదు, అందరు జాబులు చేస్తున్నారు, చాలా బాధపడుతున్నారు. నాకు వ్యవసాయం ఎందుకు ఇది ఎందుకు, అందరు జాబులు చేస్తున్నారు, నాకు ఎందుకు అని చాలా బాధపడి అందరు జాబులు చేస్తున్నారు. నాకు ఒక పాప ఒక బాబు, మా మిసెస్ టైలర్. నేను ఎగ్జామ్ చేస్తాను పార్లమెంట్ కోసం. మాజీ వార్డు నెంబర్ అందరు ఉపయోగ వల్ల ప్రొఫెషన్ వచ్చేసి నేను ఒక ఈవీ కంపెనీలో చేస్తున్నాను, టీసీ అని. సో లాస్ట్ 5 years నుంచి ఈవీ ఇండస్ట్రీస్లో ఉన్నాను. సో హైదరాబాద్లో రీసెంట్గా ఇల్లు కట్టుకున్నాను. నిజంగా చెప్పాలంటే ఈరోజు దాదాపు 23 years నుంచి వెయిట్ చేస్తున్నాను సార్ దీనికోసం. సో ఎంతో ప్రయత్నాలు, ఎన్నో ఫాలోఅప్స్, సో ఇవన్నీ చేశాను. బట్ ఈరోజు చాలా హ్యాపీ, లైఫ్లో మర్చిపోలేదు సార్. థ్యాంక్ యూ సార్. మనకి గౌరవైపోయింది. నేను 8th, 9th, 10th ఇక్కడే చదివాను. చాలా హ్యాపీగా ఉంది ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటే. 23 years తర్వాత మనం అందరం కలవడం చాలా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. అసలు ఈ ప్రోగ్రామ్ చేయడానికి ముందుకు వచ్చిన ఫస్ట్ రఘుకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి, స్టార్ట్ కావడానికి మెయిన్ కారణం రఘు. సో రఘుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో నేను డ్రైవర్గా చేస్తున్నాను. ఐటీ సెక్టర్లో నాకు ఒక బస్సు ఉంది. ఐటీ సిటీలో నేను ఒక కంపెనీకి ప్యాకేజ్ పెట్టుకొని నడిపించుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. పాప వచ్చేసి 5th class, బాబు వచ్చేసి 3rd class. మా వైఫ్ వచ్చేసి హౌస్ వైఫ్. థ్యాంక్ యూ. ప్రజెంట్ నేను ఇప్పుడు మొబైల్ టెక్నీషియన్గా చేస్తున్నాను యాది రూటలో. నాకు వచ్చేసి ఒక పాప, 2 years పాప. మీరు చెప్పిన స్టడీ మాత్రం చాలా బాగా గుర్తుకుంటుంది సార్. మీరు చెప్పిన ఈ స్టడీ వల్ల మేము చాలా మాకు ఒక ఆ అనుభవం, అదే జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ మేము ఈ స్టేజ్ అవ్వడం కారణం మీరే సార్. ఆ 9th డిస్కంటిన్యూ సార్. మొబైల్ ఫీల్డ్లో థ్యాంక్ యూ. ధన్యవాదాలు. చల్లూరు 7th చల్లూరులో చదివాను. మళ్ళీ 8th 9th రాజపేట్, 10th మళ్ళీ బ్యాక్ టు చల్లూరు. డిగ్రీ కంప్లీట్ చేశాను. డిప్లొమా ఇన్ క్రిటికల్ కేర్ కంప్లీట్ చేసేసి ఇప్పుడు సర్జికల్ ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నాను విజిటింగ్ హాస్పిటల్లో. 2 ట్విన్ బేబీస్ నాకు. 6th standard చదువుతున్నాను. మా హస్బెండ్ రియల్ ఎస్టేట్. క్రిటికల్ కేర్ సర్జికల్ ఐసీయూ. నా పేరు బైన శ్రీనివాస్, గౌడాపల్లి. 8th నుంచి 10th వరకు ఇక్కడ చదివాను. ఇంటర్మీడియట్ భువనగిరిలో చదివాను. ప్రస్తుతానికి డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నాను. ఒక బాబు, 2 పాపలు. బాబు ఇంటర్మీడియట్, పాపలు చిన్నవాళ్ళు, 1st class నర్సరీ. నేను డిగ్రీ యూనిఫామ్ మెయింటైన్ చేస్తున్నాను. నాకు 2 బాబులు అగ్రికల్చర్ చూసుకుంటే డైరీ ఫామ్ చూస్తున్నాను. అది అయిపోగానే డైరీ ఫామ్ అందరికీ కొడుకు 1st year, బిడ్డ 2nd year, డిగ్రీ. మా చిన్న పాప 1st year. మా ఆయన 5th classలో ఉండి కూడా ప్రింటింగ్ షాప్లో పనిచేస్తాను. నా ఊరు అయితే మా నాన్నగారు, మా అమ్మగారు కూడా Next.
పిల్లలందరికీ నమస్కారం. నాతోటి విద్యార్థులకు తెలియజేయడం, నా పేరు ఉపేందర్. నాకు 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఒక అమ్మాయి ఇప్పుడు 6th క్లాస్ చదువుతుంది, ఒక అబ్బాయి 1st క్లాస్ చదువుతాడు. అమ్మాయి యూకేజీ చదువుతుంది. నేను డైరీ ఫామ్ చేస్తున్నాను, వ్యవసాయం. తుమ్మేటి ఉపేందర్. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్. నా పేరు సౌమ్య. నేను 5th to 9th ఇక్కడ చదువుకున్నాను. నేను వచ్చేసి చార్టర్డ్ అకౌంట్స్ కంప్లీట్ చేశాను. నేను ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్లో వర్క్ చేస్తున్నాను. మై హస్బెండ్ నేమ్ ఇస్ రఘు కిషోర్ రెడ్డి ఇన్ సాఫ్ట్వేర్. నాకు 2 కిడ్స్, 5th క్లాస్ అండ్ 6th క్లాస్. ఒక పాప, ఒక బాబు. నాకు చాలా మెమరీస్ ఉన్నాయి ఇక్కడ ఈ స్కూల్లో, ఈ ఊర్లో. ప్రతి ఒక్కటి నేను పేరెంట్స్ని వదిలి ఇక్కడ ఉన్నాను. సో నేను అందరితో ఈక్వల్గా ఉన్నాను. అండ్ ముఖ్యంగా ఉపేంద్ర రెడ్డి సార్, మంజులా మ్యామ్ నాకు పేరెంట్స్ లాగానే, ఈక్వల్ టు పేరెంట్స్. అండ్ మ్యామ్ మాత్రం నేను మాత్రం చదవకపోయేదాన్ని. నన్ను కొట్టి మరీ చదివించేవాళ్ళు. ఇంట్లో కూర్చోబెట్టుకొని, మరి నాకు హాలిడే లేదు, సండే లేదు, ఎప్పుడు కూర్చోబెట్టుకొని చదివించేవాళ్ళు. కానీ నేను చదవకపోయేదాన్ని. ఉపేంద్ర రెడ్డి సార్ మాత్రం ఎంకరేజ్ చేసేవాళ్ళు. తన పాపలాగానే చూసుకునేవాళ్ళు. చెప్తూ ఉండేవాళ్ళు ఎప్పుడు చదువుకోవాలి అని. కానీ ఫోర్స్ మాత్రం చేయకపోయేది. నేను ఎప్పుడు ఆడుకోవడానికే ట్రై చేసేదాన్ని. ఎవ్రీ టైం ఎవరినైనా డిస్టర్బ్ చేయడం, ఆడుకోవడం, ఆడిపించడం, గోడలు దూకడం, చెట్లు ఎక్కడం, ఇది నాకు హ్యాబిట్. ఇక్కడ ఈ ఊర్లో స్పెషల్ నాకు అది. బాగా ఆడుకునేదాన్ని, అందరి పిల్లల్లో ఉండేదాన్ని, అందరింటికి వెళ్ళేదాన్ని, అందరితో ఉండేదాన్ని. రాఘవచారి సార్ ముఖ్యంగా తెలుగు పద్యాల కోసం మాత్రం నన్ను ఫోర్స్ చేసేవాళ్ళు. న్యూస్ పేపర్ తెచ్చి మరి రాసేదాన్ని. ఏదో 1-2 మార్క్స్ వేసేవాళ్ళు. ఆ క్వశ్చన్కి ఆన్సర్స్ కోసం రాసేవాళ్ళు. అండ్ బాలయ్య సార్, మీరు మాత్రం పనిష్మెంట్లకే నాకు అంకితం. అంతే. సురేష్ సార్, మీరైతే మ్యాథ్స్ కోసం నాకు చాలా కష్టపడ్డారు. ఎవ్రీ టైం ఒక 5-10 టైమ్స్ రాసిందే రాస్తూ, చెప్పిందే చెప్తూ, ఏదో బార్డర్ మార్క్స్తో క్వాలిఫై అయ్యేలాగా చూసేవాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ సార్. అండ్ అంతే సార్ మా ఇంట్లో ఉండేవాళ్ళు హెచ్ఎంగా. సో నాకు 7th బోర్డ్ ఎగ్జామ్కి ఫుల్ టైఫాయిడ్ వచ్చింది. సో నేను ఎగ్జామ్కి రాలేకపోయాను ఇక్కడికి. కానీ నేను అక్కడికే డిస్కంటిన్యూ లాగా అనిపించింది. ఆ రోజులలో నన్ను ఇంట్లో కూర్చోబెట్టి దగ్గరుండి రాపించి నన్ను ముందుకు తీసుకెళ్లారు. ఇంకొకటి విజయ్ కుమార్ సార్, నేను ఎప్పుడు చిన్న పిల్లలాగా తనతో చూసుకునేవాళ్ళు. వాళ్ళ కిడ్స్తో ఈక్వల్గా వాళ్ళ ఇంట్లో చదువుకునేదాన్ని, వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని. సో నన్ను బాగా చూసుకునేవాళ్ళు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సార్. అది మీరే కదా సార్, మీరు లేని అయితే రాదు కదా. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. నా పేరు బండపల్లి రఘు, నెల్లూరు. డైరీ ఫామ్ నడుపుతాను నేను. ముందుగా గురువులందరికీ నమస్కారం. నా తోటి మిత్రులకు అందరికీ నమస్కారం. ఈ ప్రోగ్రాం ఇంత విజయవంతంగా చేయడానికి కారకులైన నా మిత్రులు కొందరు, ముందుగా వాళ్ళకి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు గుమ్మల సిద్ధులు, సన్నా మల్లయ్య, గౌరేపల్లి. నేను 8th వరకే వచ్చిన, కొద్ది రోజులే వచ్చిన ఈ స్కూల్కి. కేవలం మా నాయన ఆ రోజుల్లో సైకిల్ కొని ఇవ్వలేని బాధతో, కొంచెం కోపంలో, ఆవేశంలో స్కూల్ మానేశారు. కానీ తర్వాత ఆ విలువ తెలిసినాక జీవితంలో ఎన్నో ఒడిదొడుకులతో చాలా బాధపడి ముందుకెళ్ళా. ఇప్పుడు ఒక డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నా. నేను హైదరాబాద్ నాగోల్లో సెటిల్ అయినా సార్. ఒక ట్రావెల్స్ ఫీల్డ్, సొంతంగా నా ఓన్ ట్రావెల్స్ నడిపిస్తున్నాను. ఇప్పటికైతే పర్వాలేదు సార్. నాకు 3 పిల్లలు సార్. పెద్ద పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్, 2nd ఇయర్ అయిపోయింది. మన ఎంసెట్ రాసింది, క్వాలిఫై కూడా అయింది సార్. 35,000 సార్.
నా చిన్న పాప ఇప్పుడు 10th వెళ్తుంది సార్. నా బాబు ఇప్పుడు 8th క్లాస్కి వెళ్తుండు. ఇప్పటికైతే భగవంతుని దేవత బాగానే ఉన్నాను సార్. ఓకే సార్, ధన్యవాదాలు. అయితే మధ్యలో ఆపేసిన సార్ నేను. అవును సార్ ట్రావెల్స్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఒక పాప 6th నుంచి 10th వరకు ఇక్కడే చదువుకున్నాను. తర్వాత స్టాప్ చేసి చేశాను జనగంలో ఎలక్ట్రిక్ చౌరస్తా బయట కుమ్మరి మళ్ళీ స్కూల్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడా బయట ప్రదీప్ స్కూల్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. స్కూల్ ఎక్స్పీరియన్స్ అంటే నమస్కారం. నా తోటి విద్యార్థినులకు, మా గౌరవనీయ గారికి, ముఖ్యంగా కొందరెడ్డి సార్ గారికి, మంజుల మేడం గారికి, నా లైఫ్లో చాలా ఎదుగుతానని కాన్ఫిడెన్స్ చాలా ఉండేది. నా జీవితంలో కొన్ని క్షణాలు మర్చిపోలేని ఉన్నాయి. అంటే వాటిని మీరు ఏ విధంగా అనుకోవద్దు. లైఫ్లో పైకి రావాలని 3rd క్లాస్లో ఉన్నప్పుడు మంజుల మేడం గారు తొడపాశం పెట్టారు. ఆ రోజు మామూలుగా లైఫ్లో ఇప్పటికీ చాలా గుర్తుండిపోతుంది నాకు. అది చాలా మంచి మెమరీ. కాకపోతే 6th వచ్చాను. 5th మాత్రం 7th ఒకరోజు ఇంగ్లీష్ మీడియం చదివేవాళ్ళు. మనకి మామూలుగా మంచి చెప్పేవాళ్ళు లేరు. 5th భారతీయుడు సినిమా రిలీజ్ అయింది. ఏదో పచ్చని చెక్కలు ఒక సాంగ్ ఉండేది. ఆ సాంగ్ పడితే సరిగ్గా నేను పాడలేదు. ఆ రోజు నర్వస్గా ఫీల్ అయ్యాను. ప్లస్ విజయ్ కుమార్ సార్ గారు 6th వచ్చిన తర్వాత లైఫ్లో ఒక గోల్ ఉండాలి. అబ్బాయి నువ్వు పైకి రావాలంటే సార్ చదువుకోవాలని ఉంది. 97లోనే సమ్మర్లో మా డాడీ ఊళ్ళో పాము కట్టుకు చనిపోవడం జరిగింది. ఆ రోజు మాకంటూ తినడానికి మామూలుగా ఏది ఉండేది కాదు. 6th డిస్కనెక్ట్ అయ్యాను. అలాగే బాంబాయి వెళ్ళి చాలా కష్టపడ్డాను. ఎల్ఎన్టీలో 16 years వర్క్ చేసిన, కానీ చదువు లేదు, ఒక సర్టిఫికెట్ లేదు అనే కారణంతో నన్ను తీసేయడం జరిగింది. బట్ చదువుకుంటే లైఫ్లో ఏదైనా సాధించవచ్చు అని నమ్మకం. ఆస్తులు ఉండక్కర్లేదు, మనిషికి ఉండడానికి ఇల్లు లేకపోయినా పర్లేదు, చదువు ఉంటే లైఫ్లో దేన్నైనా జయించగలం. నా జీవితంలో ఒక వెల్తీ అనేది నేను చదువుకోకపోవడం. ఇప్పుడు మా అబ్బాయి 7th క్లాసు, మా అమ్మాయి 10th. అలా కూడా కష్టపడి ఇప్పుడు మామూలుగా మేస్త్రి పని చేస్తున్నా సార్. లైఫ్లో చాలా గోల్ ఉండేది. ఇప్పుడు మా పిల్లలతోటి ఖచ్చితంగా నేను సహకరించుకుంటాను. విజయం అనేది సాధిస్తాను. నేనేం చేయలేకపోయినా కానీ మా పిల్లల ద్వారా ఖచ్చితంగా ఎదుగుతారని ఒక నమ్మకం ఉంది. అంటే చాలా మంది అంటారు అసలు వీడేంది ఈజీగా మాట్లాడతారంటే, నాకు ఓపెన్గా మాట్లాడడం చాలా ఇష్టం. నా పేరు గుజ్జుగా ఉపేందర్. మా వైఫ్ వచ్చి గృహిణి, మామూలుగా వ్యవసాయం పని అట్టుంటే కూలి చేస్తుంది. ఒక కాంటాక్ట్ చేసేవాడిని. పరిస్థితులు బాగోలేక ఈరోజు పుట్టిమా దగ్గర ఒక సోడా బండి పెట్టుకున్నాను. మిత్రులారా, నాకు లైఫ్లో ఎదగాలని కోరిక ఉంటుంది. ఏ కష్టమైనా చేస్తాను, కానీ నన్ను ఎవరు కించపరిచినా నేను తగ్గను. ఎందుకంటే ఏదైనా కష్టపడి చేయాలనేది ఉంటుంది, చేస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదములు. జై హింద్, జై భారత్. ఇద్దరు పిల్లలు, అబ్బాయి ఒక అబ్బాయి 4th క్లాస్, ఒక 6th చదువుతున్నారు. నేను డైరీ ఫామ్ చేస్తున్నాను. Thank you friends for sharing your experiences and introducing yourself. సార్ నాకైతే చాలా 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 గుర్తున్నాయి, కానీ ఇప్పుడు చెప్తే ఇక్కడ అయిపోదు. If time permits, definitely I would like to share with you all once again. And సార్ మేడం అయితే వాళ్ళ పక్కనే ఉండేవాళ్ళు. మేము 4th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు స్కూల్లో టీచర్ సార్, బట్ ఇంటి పక్కన మాత్రం ఫ్యామిలీ ఫ్రెండ్స్ లానే ఉండేది. సార్ వాళ్ళ పిల్లలు మేము చాలా గేమ్స్ ఆడేది. ఆ రోజులలో మేడం చాలా బుక్స్ తెచ్చిపెట్టేది, లైక్ చాణక్యుడు, విదురుడు అలాంటి బుక్స్. డైలీ మాకు టార్గెట్ ఇచ్చేది, ఏదైనా ఒకసారి బుక్ వాళ్ళ పిల్లలతో పాటు మేము చదివేది. అలా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి చాలా డిఫరెంట్ గేమ్స్ చెప్పేది. చైనీస్ చెక్కర్స్ నేను ఇప్పటికీ మా పిల్లలతో ఆడిపిస్తున్నాను. నేను ఆ కాలంలోనే ఆడేదాన్ని మ్యామ్.
స్కిప్పింగ్ ఇప్పుడు వాళ్ళకి అక్కడ అసలు అంత టైము స్పేషియస్గా ఉండదు కాబట్టి వాళ్ళు చాలా మిస్ అవుతున్నారు. రాఘవాచారి సార్ అయితే ఇంకా సారీ నేను మళ్ళీ చెప్తున్నాను ఏమనుకోకండి, విరుక్త టకారాదేశ సంధి సూత్రాన్ని చెప్పి 5 ఉదాహరణలు ఇవ్వు అని అడిగేసరికి గుండెలో హార్ట్ అటాక్ వచ్చినట్టు అవుతుండేది, ఎక్కడ కనిపించు అలా. ఇంకా సురేష్ సార్ గారు అయితే సాయంత్రం అలా వాకింగ్కి వచ్చినప్పుడు ఒకవేళ సార్ నెక్స్ట్ డే మేబీ ఒకవేళ లీవ్లో ఉండలాగైతే నాకు ముందుగా చెప్పేవాళ్ళు ఈ టాపిక్ ఇలా ఇలా చేయాలి అని. నెక్స్ట్ డే ఐ యూస్ టు టీచ్ టు ద క్లాస్ రూమ్. ఐ స్టిల్ రిమెంబర్డ్ ఇన్ గ్రేడ్ 8. సో అది నేను మా పిల్లలకి చెప్తుంటాను సార్. నాకు అప్పటి నుంచి ఇంకా అది మ్యాథ్స్కి బీజం పడింది. కంప్యూటర్స్లో క్యాంపస్ సీట్ వచ్చినా వదిలేసుకొని నాన్నతో ఫైట్ చేసి మ్యాథ్స్కే వచ్చాను. దట్ టు మ్యాథ్స్ విత్ కంప్యూటర్ సైన్స్. స్టిల్ ఐఎమ్ డూయింగ్ PhD. ఇంకా బాలయ్య సార్ అయితే ఆ కాలంలో పార్షియాలిటీ అనిపించేది నాకు చాలా చాలా చాలా. సారీ, సోషల్లో ఎంత రాసేసి చెయ్యి ఉబ్బేది ఎగ్జామ్ అయిపోయేసరికి. అయినా సార్ మాత్రం 60కి ఒక్కరోజు ఇవ్వలేదు. ఫైనల్ ఎగ్జామ్లో మాత్రం ఒకరోజు ఎగ్జామ్స్ కంటే ముందు ఇంటికి వచ్చి మా మదర్తో నేను చాలా లేజీ. అలాంటి నాకు మా సార్ వచ్చి మీ అమ్మాయిని మ్యాథ్స్ని కాదండి సోషల్కి చదివించండి లేకపోతే ఫెయిల్ అయిపోతుందని చెప్పారట. అప్పటి నుంచి స్టార్ట్ అయింది నాకు పనిష్మెంట్ మా అమ్మ దగ్గర నుంచి. మాధవి మ్యామ్ మా మ్యాథ్స్ టీచరు, అప్పటి నుంచి 5కి లేపి మాధవి టీచర్ వాళ్ళ ఇంటికి పంపించడం స్టార్ట్ చేసింది మా అమ్మ. నైట్ హౌస్ అక్కడే మేడం మాతో పాటు కూర్చొని చదివేది ఆ కార్నర్స్లో ఆ గచ్చుల దగ్గర. నెక్స్ట్ డే ఈవినింగ్ ఇక స్కూలు ట్యూషను. మేడం మాకు టైం షెడ్యూల్ ఇచ్చేది, ఈరోజు ఫిజిక్స్, ఇప్పుడు కెమిస్ట్రీ, ఇప్పుడు బయో, ఇంగ్లీష్ అట్లా టైం షెడ్యూల్స్, నాట్ ఓన్లీ జస్ట్ మ్యాథ్స్ అని అలా. కానీ ఫైనల్ ఎగ్జామ్ అయిపోయి రిజల్ట్స్ వచ్చాక అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి సార్ నా మార్క్స్ తెలుసు 91 మార్క్స్ అని. సార్ స్కూటర్ తీసుకొని ఇంటికి వచ్చి మరీ స్వీట్ బాక్స్ మా అమ్మకి ఇచ్చి వెళ్ళారు. అది ఇప్పటికీ నాకు మెమరబుల్ సార్. ప్లీజ్ క్లాప్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను అప్పటికి తర్వాత కలిసినప్పుడు ఒకసారి అయితే అన్నాను, స్టూడెంట్స్ సార్ నాకు ఎవ్రీ టైమ్ ఐ నీడ్ టు గెట్ అట్లీస్ట్ 90 మార్క్స్, బట్ ఫైనల్ ఎగ్జామ్స్లోనే వచ్చాయంటే సార్ ఒక మాట చెప్పాను, నేను ఫస్ట్ నుంచి ఇస్తే నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యి ఫైనల్లో రాకపోయేది శ్రావతి అని. హుస్సేన్ సార్, హిందీ సార్ ఇప్పుడు మన మధ్య లేదు కానీ చాలా స్ట్రిక్ట్ సార్. చాలా అంటే చాలా చాలా భయపడే వాళ్ళం. గణేష్ మిగతా మిత్రులు చెప్పినట్టు అటాచ్మెంట్ అనేది ఏంటంటే మాట్లాడలేదు మనం, కానీ చాలా గౌరవం రెస్పెక్ట్ అనేది ఉంది. ఇంటర్ కనెక్షన్ అనేది ఇప్పటికీ ఉంది. సార్ చెప్పేది, రాయించేది, నేర్చుకునేది, రాసేది, వెళ్ళేది అంతే. నెక్స్ట్ సైన్స్, ఇంగ్లీష్ కమ్ బయో. సార్ ఇంకా ఆల్రౌండర్. ఇంకా సార్కి గురించి చెప్పాలంటే ఇంకా అసలు టర్మినాలజీ అనేది లేదు ఇంకా. మరి ఉపేంద్ర రెడ్డి సార్ గురించి